నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పును తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొడతావా లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. దగ్గర తీసుకుంటా, బాధపడకరా, పోనీ అయింది అది అయిపోయింది లేపోని ఇంకా జాగ్రత్తగా ఉండు అంటావా? లేకపోతే వాడి మీద దాడి చేస్తావా? దేవుని మనసు అదే, దేవుని మనసు అదే. తండ్రి, నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావు అని అనటం కాదు, కానీ నాకు ఇదే కరెక్టు. నా బుద్ధికి, నా మనసుకి, నా ప్రవర్తనకి, నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అని నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు తీర్చలేడు, కానీ నిన్ను గుండెలకు హత్తుకుంటాడు. తనను తాను కవర్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను. నా కుమారి, నువ్వు అట్టిదానివి కాదు. నిన్ను విమర్శించుకునే మనసు కలిగిందా? తన తప్పులు అవతరాళ్ళ మీద మోపి అవతరాళ్ళు తేడా అనేవాళ్ళని నేను చూశాను, అవతల వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా. కానీ నువ్వు అలా లేవురా. నేనే తేడా అని అన్నావు చూడు నువ్వు.